హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈ రోజు మీ ముందుకు నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఏఎంఆర్ కాలనీ 2లో 2BHK ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదున్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 124 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు 30 × 37.2 ఉంటుందండి. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇప్పుడైతే హౌస్ చూద్దామండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారు. అలాగే మనం చూడొచ్చు రోడ్డుకి మంచి హైట్ లో ఇచ్చారండి ర్యాంప్. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే లోపలికి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా. ఇందులో మనకు ఒక 1 కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే మనకు స్టెప్స్ కూడా చాలా స్లోప్ ఇచ్చారు. అలాగే మనకు స్టీల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారండి. 3 ఫీట్ సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మంచి కలర్స్ తోటి మంచి డిజైన్ తోటి ప్రొవైడ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చాలా డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ప్యూర్ ఇండియన్ టెక్ తో చేసిన డోరు. చాలా క్వాలిటీ ఉంది. డిజైన్ కూడా చాలా బాగుందండి. మీరు చూడొచ్చు మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. మీరు హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. అలాగే హాల్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకి ఇక్కడ డిజైన్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనం డిజైన్ ఐటమ్స్ ఏవైనా డిజైన్ చేసుకోవడానికి. అలాగే చూసుకున్నట్లయితే ఇందులో విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు UPVC విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అండి. మీరు చూసుకున్నట్లయితే టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇందులో మనకి ఇంకో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు గ్రానైట్ బార్డర్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏమైనా డిజైన్ చేసుకోవడానికి మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇప్పుడు మనం కిచెన్ అలాగే పూజ గది చూద్దాము. అలాగే ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. మీరు పూజ గది చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇది వచ్చేసి మనకి కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు ఎల్ షేప్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్ గా వచ్చింది. కిచెన్ లో మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మంచి టైల్స్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారండి విత్ నెట్ తోటి. అలాగే గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా మనకు గ్రానైట్ బార్డర్స్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే ఇందులో మంచి కలర్ కాంబినేషన్ తోటి వాల్ అయితే హైలైట్ చేశారండి మంచి డిజైన్ తోటి. చూడొచ్చు చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మనం బాత్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మంచి టైల్స్ డిజైన్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. అలాగే ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా మనకు చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకు ఇందులో సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. మీరు చూడొచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది. మనకు చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ కూడా ఒక 1 డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి బోర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారండి.
వాటర్కి అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. 124 స్క్వేర్ యార్డ్స్ లో కూడా 2 BHK హౌస్ చాలా స్పేసెస్ గా కట్టారు. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా స్టాండర్డ్, అలాగే క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ కూడా మంచి హౌసెస్ ఉన్నాయి. అలాగే కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే చూసుకున్నట్లయితే బడంపేట్ టు ఆదిబట్ల TCS కి వెళ్లే రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి. మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది, చూడొచ్చు. మనకు MBRS ఇంజనీరింగ్ కాలేజ్ కి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే సాగర్ హైవే కి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ఆదిబట్ల TCS కి జస్ట్ 10 minutes టు డ్రైవ్ లో ఉంటుందండి. అలాగే ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుందండి. అలాగే విద్యాభారతి విజ్ఞాన్ కేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అలాగే మౌంట్ క్యారమల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. అలాగే మనకు MBRS ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, టెంపుల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మనం ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు. హౌస్ కూడా 124 స్క్వేర్ యార్డ్స్ లో కూడా చాలా స్పేసెస్ గా కట్టారండి. చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 73 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. మీ నుండి కానీ ఎవరి నుండి కానీ ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. అలా మీ ప్రాపర్టీ ఏదున్నా మేము చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తామండి. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.